ఓం శాంతి. ఈరోజు మురళీ మంతన పాయింట్స్లో మొదటి ప్రశ్న, మాయ యొక్క విషయంలో బాబా ఏ సలహాను పిల్లలకు ఇస్తున్నారు? జవాబు: మాయ చాలా విసిగిస్తుంది. వానప్రస్థ అవస్థలో కూడా వికారి సంకల్పాలను తీసుకొస్తుంది. మోహము ఉత్పన్నమవుతుంది. జీవించి ఉన్నంత వరకు మాయతో ఈ బాక్సింగ్ జరుగుతూనే ఉంటుంది. మాయ కూడా ఉస్తాదుగా అయ్యి పిల్లల్ని వదిలిపెట్టదు. ఇది డ్రామాలో రచింపబడి ఉంది అంటున్నారు బాబా. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ దేహ ధర్మాలన్నింటినీ వదిలి జీవిస్తూనే మరణించండి అని బాబా పిల్లలకు సలహాను ఇస్తున్నారు. రెండవ ప్రశ్న, పిల్లలిప్పుడు ఏ శ్రమను చెయ్యాలి? జవాబు: పిల్లలంటారు, బాబా నాపై కృప చూపించండి అని రాస్తారు. కృప చూపించినట్లయితే అందరూ మహారాజులైపోతారని బాబా అంటారు. ఇది డ్రామాలో కూడా లేదు. ఇతర విషయాలన్నింటినీ వదిలి తండ్రిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి. నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేయాలి. చాటును కూడా పెట్టాలి. రోజంతటిలో ఎంత స్మృతి చేశాను, ఉదయాన్నే లేచి ఎంత సమయం తండ్రితో మాట్లాడాను, ఈరోజు బాబా స్మృతిలో కూర్చున్నానా అని ఈ విధంగా మీతో మీరే శ్రమించాలి అని బాబా చెప్తున్నారు. మూడవ ప్రశ్న, బాబా పిల్లలకు ఏ హెచ్చరికను ఇస్తున్నారు? జవాబు: కామము మహాశత్రువని ఎవరి బుద్ధిలోకి రాదు. 2 లేదా 4 సంవత్సరాలు ఉన్న తర్వాత మాయ యొక్క దెబ్బ జోరుగా తగలడంతో కింద పడిపోతారు. బాబా మేము నల్ల ముఖం చేసుకున్నామని రాస్తారు. అలా నల్ల ముఖం చేసుకున్నవారు 12 నెలల వరకు ఇక్కడకు రావలసిన అవసరం లేదని బాబా రాస్తారు. తండ్రికి ప్రతిజ్ఞ చేసి మళ్ళీ వికారాల్లోకి పడిపోయినట్లయితే నా వద్దకు రాకండి అని అంటారు. ఇది చాలా ఉన్నతమైన గమ్యం. పతితుల నుండి పావనంగా చేసేందుకే తండ్రి వచ్చారు. 4వ ప్రశ్న, శూర్పణఖలు అని బాబా ఎవరిని అంటారు? జవాబు: ఎవరైనా కన్యలకు దెబ్బలు పడుతుంటే వారిని రక్షించేందుకు గంధర్వ వివాహం చేయించి పవిత్రంగా ఉంచుతారు. వారిలో కూడా కొంతమందిని మాయ పట్టుకుంటుంది. వారు ఓడిపోతారు. ఎంతో మంది స్త్రీలు కూడా ఓడిపోతారు. వారు శూర్పణఖలని బాబా అంటారు. ఈ పేర్లన్నీ ఈ సమయానికి చెందినవే. ఇక్కడ బాబా వికారులెవ్వరినీ కూర్చోనివ్వరు. అడుగడుగున సలహాపై నడుస్తూ ఉండండి తండ్రి అంటారు. లెక్కాపత్రాన్ని తెలియచేస్తే తండ్రి సలహా ఇస్తారు. 5వ ప్రశ్న, తండ్రి మరియు పిల్లల పాత్ర ఎప్పుడు సమాప్తి అవుతుంది? జవాబు: ఏదైతే గతించిపోయిందో దానిని రివైజ్ చేయడంతో బలహీన మనస్సు కలవారి మానసిక బలహీనత మళ్ళీ రిపీట్ అవుతుంది. కావున పిల్లలను డ్రామా పట్టాలపై నిలబెట్టడం జరిగింది. స్మృతి ద్వారానే లాభముంది. పిల్లలు డ్రామాను అర్థం చేసుకున్నట్లయితే ఏ ఆలోచనలు ఉండవు. డ్రామాలోని ఈ సమయంలో జ్ఞానాన్ని నేర్చుకోవడం మరియు నేర్పించడం జరుగుతుంది. తర్వాత తండ్రి పాత్ర ఉండదు, పిల్లల పాత్ర కూడా ఉండదు. వారికి ఇచ్చే పాత్ర ఉండదు, పిల్లలకు తీసుకునే పాత్ర ఉండదు. 6వ ప్రశ్న, నిర్భయులుగా ఉండేందుకు ఏ పురుషార్థం చెయ్యాలి? జవాబు: శరీరము మొదలైన వాటి భావమేది ఉండకూడదు. ఒక్క తండ్రి స్మృతి మాత్రమే ఉండేలా పురుషార్థం చేయాలి. ఈ అభ్యాసం లేకపోతే అక్కడే ఆగిపోతారు. తమో ప్రధాన శరీరానికి హార్ట్ ఫెయిల్ అవ్వడంలో ఆలస్యం అవ్వదు. ఎంతగా అశరీరుగా అవుతూ ఉంటారో, తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారో అంతగా
సమీపంగా వస్తూ ఉంటారు. యోగం చేసేవారే నిర్భయులుగా ఉంటారు. 7వ ప్రశ్న, పావనంగా ఎప్పుడవుతారు? జవాబు: యోగం ద్వారా శక్తి లభిస్తుంది, జ్ఞానము ద్వారా ధనం లభిస్తుంది. పిల్లలకు శక్తి కావాలి కావున శక్తిని పొందేందుకు తండ్రిని స్మృతి చేస్తూ ఉండాలి. బాబా అవినాశి సర్జన్, అవినాశి ఔషధాన్ని తీసుకుంటూ ఉండండి అని తండ్రి అంటారు. ఎప్పుడు రోగులుగా అవ్వరు. కేవలం పతిత పావనుడైన తండ్రిని స్మృతి చేస్తూ ఉంటే పావనంగా అయిపోతారు. 8వ ప్రశ్న, ఉన్నత పదవిని పొందేందుకు ఆధారం ఏమిటి? జవాబు: తండ్రి ఇచ్చే ప్రతి డైరెక్షన్ పై నడుస్తూ ఉండాలి. తండ్రి డైరెక్షన్ లభించడంతోనే పిల్లలు దానిని ఆచరించాలి. ఇంకే విషయము సంకల్పంలో కూడా రాకూడదు. ఇందులో ధైర్యం కావాలి. మోహపు బంధనము తక్కువేమీ కాదు. నష్టోమోహులుగా అవ్వాలి. నాకు శివబాబా తప్ప ఇంకెవ్వరూ లేరని భావించాలి. ఈ ఆత్మిక సేవలో నిమగ్నం అవ్వాలి. ఇంకెవరి స్మృతి కలగకూడదు. బాబా అంటున్నారు, పిల్లలు, మీరు మరణిస్తే మీ కొరకు ప్రపంచమంతా మరణించినట్లే. అప్పుడే ఉన్నత పదవి లభించగలదు అని. మరో ప్రశ్న, ప్రకాశ కిరీటం ఎప్పుడు స్పష్టమవుతుంది? జవాబు: సంకల్పము, మాట మరియు కర్మలలో ఎంతెంతగా పవిత్రతను ధారణ చేస్తూ ఉంటారో అంతగా ప్రకాశ కిరీటము స్పష్టమవుతూ ఉంటుంది మరియు ఇష్టదేవి రూపంలో భక్తుల ముందు ప్రత్యక్షమవుతూ ఉంటారు. చివరి ప్రశ్న, విఘ్న వినాశకులుగా ఎప్పుడవుతారు? జవాబు: సదా బాప్దాదా ఛత్రఛాయ లోపల ఉన్నట్లయితే విఘ్న వినాశకులుగా అవుతారు. అచ్చా, ఓం శాంతి.